నక్క కోడిపుంజు కథ. ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతుంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అదొక చెట్టు కొమ్మ మీద కూర్చునుంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని అనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుచేత కిందకురా, మనిద్దరం స్నేహితుల్లాగా మసలుకొందాం అంది. ఆ జిత్తులమారి నక్క చెప్పే దాంట్లో నిజం ఎంతుందో ఆ కోడి పుంజుకు తెలుసు. అందుచేత అది, అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరికి కోడిపుంజు ఇలా అంది, అదిగో మీ స్నేహితులెవరో ఇట్టే వస్తున్నారు, వాళ్ళను కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం అన్నది. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే, ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేట కుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది కోడిపుంజు. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వనకడం మొదలుపెట్టింది. అమ్మో, వాటి కంట పడితే చావడం ఖాయం అనుకుంది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు నక్కను. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటాను అని అక్కడి నుండి పరిగెత్తుకొని పారిపోయింది. అమ్మయ్య అనుకుంది కోడిపుంజు.